శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 16. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ సమర్థుల పర్యటన. శ్రీ నిత్యానందుల వారు శ్రీ సమర్థుల వారి భవిష్యత్ కార్యక్రమముల ప్రణాళికలో భాగంగా వారి వాక్చాతుర్యమును నిశిత పరిశీలనా దృష్టిని దర్శించుచు ఈ విధంగా వివరింపసాగిరి. విద్యాసాగర, శ్రీ సమర్థ రామదాస స్వామివారు శ్రీరామ భక్తి ప్రచారమే ముఖ్య సాధనగాను, తద్వారా హనుమంతుని కృప సకల జనులకు లభ్యపడుతుందనే విశ్వాసంతో దేశంలో ధర్మస్థాపనకు కలిగే ఆటంకాలను అధిగమించడానికి ఇదే కీలక మార్గమని నమ్మికతో తమ ప్రణాళికను నిర్ధారించుకున్నారు. ఆ పర్యటన సమయంలో ముఖ్యంగా శ్రీరామనామ సంకీర్తనలు, భజనలు, సత్సంగములలో దివ్య ప్రవచనములు భక్తులలోని భావాలను ఉత్తేజపరిచే విధంగా ఉండేవి. శ్రీ స్వామివారు ఎచ్చట సభ జరుపుచున్నా, సంకీర్తనలు జరుపుచున్నా భక్తులు తండోపతండములుగా ఆ ప్రదేశానికి తరలి వెళ్ళేవారు. ఎక్కడ వారి సత్సంగం ఉన్నా అక్కడ పండుగ వాతావరణంతో నిండి ఉండేది. ముస్లిం రాజుల పరిపాలనలో ప్రజలు బాహాటంగా ధార్మిక కార్యక్రమాలు నడుపుకోలేక అప్పటికే చాలా కాలం నుండి బాధపడుచున్నారు. కానీ శ్రీ స్వామి సముద్ధుల వారిని ఏ ముస్లిం అధికారి కూడా ఎక్కడా ఇంతవరకు అడ్డుకొనలేదు సరిగదా. వారు మంత్రముగ్ధులైనట్లు దూరం నుండే వారి కార్యకలాపాలను గమనిస్తూ మరియు గూఢచారుల వలన తెలుసుకుంటూ కూడా వీరిని ఎక్కడా నిరోధించలేదు. ఇది భక్తులు, ధార్మికులైన పౌరులకు చాలా విచిత్రంగానూ సంతోషకరంగానూ పరిణమించింది. శ్రీ స్వామి సమర్థులు ఈ విధంగా సంకీర్తనలు, సత్సంగాలు నిర్వహిస్తూ నిరాడంబరంగా విసుగు విరామము లేకుండా మహారాష్ట్ర దేశమంతా పర్యటిస్తూ ఒక సమయంలో కొల్హాపూర్ నందు విడిది చేసినారు. శ్రీ సమర్థుల వారి కీర్తి ప్రతిష్టలు అప్పటికే దేశమంతటా ప్రజలు చెప్పుకొనుచుండిరి. ప్రతి గ్రామమందును పట్టణమందును వారి రూపము తెలియకపోయినా నామము ముందే తెలిసి శ్రీరామ భక్తుడని వారిని స్మరించుచుండిరి. ఎన్నో గ్రామాలలోని ప్రజలు వారిని దర్శించాలని మనసారా కోరుకొనుచుండేవారు. దర్శించిన వారిని ఎంతో అదృష్టవంతులని భావించి వారికి వందనం చేస్తుండేవారు. శ్రీ స్వామివారి ప్రవచన సారాంశములను నిరంతరం వారి వారి గృహాలలో కానీ వారి గ్రామాలలో కానీ చెప్పుకుంటూ ఉండేవారు. అందుచేత శ్రీ స్వామి రామదాసు గారి ధైర్య సాహసముల ప్రసక్తి దేశమంతటా నడుస్తూ ఉండేది. శ్రీక్షేత్ర కొల్హాపూర్ అత్యంత ప్రఖ్యాతిగాంచిన క్షేత్రము మరియు అతి పురాతనమైన క్షేత్రము. అచ్చట శ్రీ మహాలక్ష్మీమాత నెలకొని ఉన్నది. దానికి కారణం కోలాసురుడను రాక్షసుని అచ్చట వధించినది ఆ మహాలక్ష్మి. ఆ రాక్షసుని అంతిమ కోరికను మన్నించి తాను అచ్చట నెలవు చేసుకుని ఉందునని, అతని పేరు చిరస్థాయిగా నుండునట్లు కోలాపురమని ఆ క్షేత్రము ప్రసిద్ధి చెందుని వరమించినది. మహాలక్ష్మీమాత కల్పతరువే. ఆమెను ఆశ్రయించిన వారికి కొంగు బంగారమేనని ఆర్యోక్తి. అంతేకాదు శ్రీ దత్తాత్రేయ స్వామి నిత్యము మాధ్యాహ్నిక భిక్ష ఆమె వద్దనే అనగా ఆ క్షేత్రంలోనే చేస్తానని వాగ్దానం చేసి ఈనాటికి నిర్వహిస్తున్నారు. ఇంతటి మహాతల్లి అక్కడ వేంచేసి ఉన్నప్పటికీ ఆ సంస్థానాధీశులేగాక ప్రజలు కూడా యవనరాజుల దుండగముల వల్ల భయభ్రాంతులై చాటుమాటుగా భక్తి చేసుకొనవలసిన పరిస్థితులు అక్కడ ఏర్పడి ఉన్న తరుణమది. అటువంటి ప్రదేశానికి శ్రీ సమర్థ రామదాస స్వామి వారు వచ్చినారంటే అందరికీ ఆనందం కాక మరేముంది. సజ్జనులందరూ పరమానందంతో వారికి స్వాగతం పలికినారు. మహాబలేశ్వరంలో శ్రీ స్వామి చాతుర్మాసములలో ప్రవచించిన బోధలు విన్నవారు ఈ పట్టణవాసులలో కొందరున్నారు. వారు మరింత కుతూహలంతో ముందుకు వచ్చి స్వామి ఈ క్షేత్రానికి రావడం ఆ ప్రాంత ప్రజల అదృష్టమని భావించినారు. నిత్యము శ్రీ సమర్థులు ఉదయము సాయం సమయములలో భజనలు, సంకీర్తనలు చేస్తూ మధ్య మధ్య శాస్త్ర విషయములను, శ్రీరామాయణ మందలి ఘట్టములను వివరిస్తూ ఉండేవారు. కొందరు సజ్జనులు శ్రీ సమర్థులకు అనగా శ్రీరాములకు నివేదనము పేరిట ఆహార పదార్థములను తెచ్చి సమర్పిస్తే దానినే వారు దైవ నివేదనమునొచ్చిన తదుపరి స్వీకరించేవారు. లేకున్న రోజు భిక్షాటనమునొచ్చి నైవేద్యమిచ్చేవారు. ఆ విధంగా భిక్షాటన సమయంలో ఎవరైనా లోనికి ఆహ్వానించినప్పుడు రామాజ్ఞ అయితే వారి గృహం పావనమునొచ్చేటందుకు లోనికి వెళ్ళేవారు. లేకుంటే బయట నుండే భిక్ష తీసుకొని వచ్చేసేవారు. శ్రీ సమర్థుల ప్రవచనం. ఆ సమయంలోనే వారి ప్రవచనంలో ఒకనాడు శ్రీ రామాయణంలోని ఒక ఘట్టమును వివరించారు స్వామి. దశరథ మహారాజు తన 4 తనయులకును ఉపనయనము గావించి
తమ కులగురువైన శ్రీ వశిష్ఠ మహర్షి వద్ద శాస్త్రాధ్యయనమునకు సకల ఏర్పాట్లు గావించినారు. శ్రీ వశిష్ఠుల వారి ఆశ్రమంలోనే వారి విద్యాభ్యాసమంతయు జరిగినది. శస్త్రాస్త్ర విద్యలు కూడా వాటి వాటి ఉపక్రమ ఉపసంహరణములతో పాటుగా నేర్చినారు. ఇవన్నీ వేదములలోని భాగములే. సకల విద్యాపారంగతులై శిష్యులనై ఉన్న శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న రాజకుమారులను చూచి శ్రీ వశిష్ఠ మహాముని యొక్క అంతరంగం అనిర్వచనీయమైన ఆనందముతో ఉప్పొంగుచుండెను. ఆశ్రమం నుండి వారికి వీడ్కోలు చెప్పు సమయమునందు ఆశ్రమవాసులు, వారితో కలిసిమెలిసి ఉన్న సహాధ్యాయులు, గురుపత్నితో సహా అందరూ వికలమనస్కులైరి. కానీ శ్రీ వశిష్ఠుల వారు శ్రీరాముని కర్తవ్యమును దృష్టి అందుంచుకుని ఉన్న కారణంగా ఏ మాత్రమూ తొణకక అందరికీ ధైర్యమును బోధించుచూ ఇట్లనిరి: ఆశ్రమవాసులారా, శ్రీరాముడు, అతని తమ్ములు రాజకుమారులు, వారిపై ఎంతో కర్తవ్య భారమున్నది. వారు మన వద్దనున్న సమయమందు వారి సాహచర్యంలో మీరు పొందిన ఆనందమును పదే పదే స్మరించుకొనండి. శ్రీరాముని క్షణక్షణం తలంచుకొని మీ మనస్సులలో అతని రూపాన్ని నింపుకొనండి. అప్పుడు మీకు శ్రీరాముని సన్నిధి లభిస్తుందని అందరినీ ఊరడించి ఆ రాజకుమారుల వెంట తీసుకుని వారికై వచ్చిన రథమును అధిరోహించి అయోధ్యకు వచ్చినారు. శ్రీరాముని రాకకై నగరమంతయు శోభాయమానంగా అలంకరింపజేసి దశరథ మహారాజును, ఆయన పరివారము మరియు నగర పౌరులందరూ 1000 కన్నులతో ఎదురుచూస్తూ ఉన్నారు. శ్రీరాముని రథముపై నుండి దింపుకొనుటకు స్వయంగా దశరథ మహారాజు రాగా ఆయనను వారించి మంత్రి సుమంతుల వారు ముందుకొచ్చి చేయూతనిచ్చి దింపినారు. తండ్రి గారికి మరియు తల్లులందరకును రాజకుమారులు పాదనమస్కారములు చేసిరి. వారు ఆశ్రమంలో ఉన్నంత కాలం రాజదుస్తులు ధరించలేదు, కానీ నగరమునకు వచ్చుటకు ముందుగానే రాజదుస్తులు ధరించిరి. కోలాహలంతో సభలో దశరథ మహారాజు శ్రీ వశిష్ఠమునికి నమస్కరించి సత్కరించినారు. శ్రీ వశిష్ఠులు శ్రీరాములను విడిచి వెళ్ళుటకు వెంటనే దశరథుడు అంగీకరించక వారిని కొంతకాలం అచ్చటనే ఉండమని ప్రార్థించెను. శ్రీ వశిష్ఠులు అట్లే అంగీకరించెను. వారు భవిష్యద్ద్రష్టలు, ముందు రాబోవు విషయమును దర్శించియే ఉన్నవారు. నిత్యము సభకు వచ్చుచు వసతి ఏర్పాటైన చోటనే తమ సమయమును గడుపుచు ఆ మహాముని ఉండిరి. ఒకనాడు దశరథ మహారాజు గారు సభదీర్చియుండగా అకస్మాత్తుగా శ్రీ విశ్వామిత్ర మహర్షి వస్తున్నట్లు ప్రతిహారి ద్వారా వార్త వచ్చినది. దశరథ మహారాజు సభాముఖ ద్వారం వరకు ఎదురేగి ఆ మహర్షికి వందనమునర్చి ఆహ్వానం పలికి సభలోనికి తోడ్కొని వచ్చెను. విశ్వామిత్రుల వారి ఆగమనంతో సభికులందరూ ముకుళిత హస్తులై నిలిచియుండిరి. నలుదిశలా పరుకించుచు సభలోనికి ప్రవేశించిన విశ్వామిత్రులను ఉచితాసనమునందు ఆసీనులగునట్లు ప్రార్థించి తర్వాత తన సింహాసనమున దశరథులు ఆసీనులైరి. తృప్తికరముగా విశ్వామిత్రులు తలపంకించిరి. ఎదురుగా ఉన్న వశిష్ఠుల వారు కూడా సాదరంగా చూపులు కలిపిరి. దశరథ మహారాజు విశ్వామిత్రులతో, మహర్షి, తమరు మా వద్దకు వచ్చి మమ్ములను, మా నగరాన్ని పావనం చేసినారు. కృతజ్ఞుడను. తమరు ఏదైనా నా నుండి కాగల కార్యం కోరి వచ్చిన ఎడల సెలవిండు. మీ కార్యనిర్వహణలో నన్ను కృతార్థుడను గానిండు అని చేతులు జోడించి ప్రార్థించెను. దానికి సమాధానంగా విశ్వామిత్ర మహర్షి, రాజా, నీ వినయ విధేయతలకు సంతోషించి తిని. నిజముగా నేను నీతో కార్యార్థినయ్యే వచ్చి తిని. నేను వచ్చిన కార్యమును తెలిపెదను. కానీ నీవు కాదనక నెరవేర్చగలనని మాట ఇవ్వవలెనని ముందుగానే వాగ్దానం కోరిను. దశరథ మహారాజు సాభిప్రాయంగా కులగురువైన వశిష్ఠుల వంక చూచి వారి అంగీకారమును గ్రహించి, మహర్షి, తమరు ఆజ్ఞాపించుడు, నేను తప్పక నెరవేర్చగలనని మాట ఇచ్చెను. మహర్షి తానొక యజ్ఞం చేయ తలపెట్టగా దానికి రాక్షసులు అవరోధం కల్పించుచున్నారని, వారిని నిర్జించగల శక్తి నీ కుమారుడైన రామునికి మాత్రమే గలదని, శ్రీరాముని తన వెంట పంపినచో లోక కళ్యాణ కారణమైన యజ్ఞము చక్కగా పూర్తి కాగలదని పలికెను. ఆ వార్త వింటతోడనే దశరథుడు నిర్విణ్ణుడయ్యెను. నోట మాట రాక క్షణమూరకుండి తరువాత, స్వామి, రాముడు చిన్నవాడు, అతడు రాక్షసులనెట్లు నిర్జింపగలడు? నేనే స్వయముగా వచ్చి తమరి యజ్ఞమును నిర్విఘ్నముగా పూర్తి చేయించెదను అని మనవి చేసెను. విశ్వామిత్రులు, ఆ పని శ్రీరాముని వలనే జరగవలెను, నీ వలన కాదు. నీవు రాముని నాతో పంపెదవా, లేక నాకిచ్చిన మాట తప్పెదవా అనుచు మహర్షి లేచి గర్జించుచుండా నిస్సహాయుడై రాజు వశిష్ఠుల వంక చూచెను. వారు రాజునకు సమయోచితముగా బోధించి విశ్వామిత్రుల ఆగ్రహమును శమింపజేసి శ్రీరాముని వారి వెంట పంపుటకై సమ్మతింపజేసెను. శ్రీరాముని వెంట లక్ష్మణుడు తనకు తానై బయలుదేరి రాగా విశ్వామిత్రులను పరమానందముతో వారిని తోడ్కొని వనాంతరములకేగిరి.
విశ్వామిత్రులు స్వయంగా రాక్షసులను నిర్జించగల శక్తి కలిగి ఉన్నను యజ్ఞ సమయమందు యాజ్ఞికులు ఋత్విక్కులు ప్రశాంతంగా ఉండవలనే గాని కోపమును వహించరాదను శాస్త్రానుసారం వర్తించుటయేగాక తాను లోగడ సంపాదించిన శస్త్రాస్త్ర విద్యలలో అత్యంత శక్తివంతమగు విద్యలను యోగ్యుడైన శ్రీరామచంద్రునికి ధారపోసి అతని చేత రాక్షస నిర్మూలన మొనరించవలెనను సత్సంకల్పముతో ఈ విధమైన మిషతో శ్రీరాముని వెంట తీసుకొని పోవుట జరిగినది. అతని తల్లిదండ్రుల యొక్క మోహపాసములు ఆ మహర్షికి తెలియనివి కావు గదా. ఈ భౌతిక పాసములను శ్రీరాముడు లెక్క చెయ్యలేదు. ఇదియే ప్రతి వారున్నూ తెలుసుకొనవలసిన కిటుకు. తల్లిదండ్రులను సేవించవలెను, కానీ పాసమును తగులుకొనరాదు. కర్తవ్య పాలనకు అది అవరోధం కారాదు అని శ్రీ సమర్థులు బోధించినారు. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు కూడా కర్తవ్యనిష్ట విషయంలో మాతృదేవి యొక్క పాసమునకు బద్ధులు కాలేదు గదా. ఈ విధంగా వారి ప్రవచనాలు సాగుచూ ఉండేవి. శ్రీ సమర్థుల సంకీర్తనలు, ప్రవచనములు, భజనలకు ఆకర్షితుడైన ఆ పట్టణ నివాసి పారాజీ పంత్ అను సజ్జనుడు శ్రీ స్వామివారిని తమ గృహానికి భిక్షకై ఆహ్వానించెను. అంబాజీపై శ్రీ సమర్థుల కృపాదృష్టి. శ్రీ స్వామివారు అంగీకరించి ఒకరోజు వారి గృహానికి భిక్షకై వేంచేసిరి. పారాజీ పంత్ సాదరంగా స్వామివారిని లోనికి ఆహ్వానించి వారి పాదాలు కడిగి ఆ తీర్థం స్వీకరించి తలపై ధరించి అతిథి సత్కారముల ఏర్పాట్లలో మునిగియున్న తన కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేయగా వారును శ్రీ స్వామివారికి పాదనమస్కారములు చేసిరి. శ్రీ స్వామివారు ఏ గృహమునకు భిక్షకై ఏగినా వారి మంచి చెడులను విచారించుట, వారికి తగిన తరుణోపాయములు బోధించుట స్వభావ సిద్ధము. ఆ విధంగానే అందరినీ పలకరించుచు, ఏడి నాకు కావలసిన వాడు కనపడలేదు, ఏమైనాడు అని పారాజీ పంతు వంక ప్రశ్నార్థకంగా చూస్తూ అంటూ ఉండగానే ఆయన అక్క కొడుకు 9 సంవత్సరాల బాలుడు పాఠశాలకు పోయిన తరువాత ఆ రోజు సెలవిచ్చినారని తిరిగి వచ్చాడు. అతనిని చూడగానే శ్రీస్వామి, అడుగో నా పుత్రుడు వచ్చేశాడు అన్నారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా పారాజీ పంత్, అంబాజీ ఇటురా, శ్రీ స్వామివారికి నమస్కరించు అన్నారు. అంబాజోగైలోని అంబాజీ వరప్రసాదంగా వీడు పుట్టాడు. అందుకని అంబాజీ ప్రసాద్ అని వీనికి పేరు పెట్టుకున్నామని పంత్ స్వామికి చెప్పుచుండగానే అంబాజీ పుస్తకాల సంచిని ఒక చోట ఉంచి కాళ్ళు కడుక్కొని వచ్చి శ్రీ స్వామివారికి నమస్కరించారు. శ్రీ సమర్థుల వారు ఆశీర్వదించి అతనితో, ఏది కలం కాగితం పట్టుకొనిరా అనగానే సంతోషంతో కలం కాగితం తెచ్చాడు. అరే సిరాబుడ్డి, అడుగున ఒత్తుగా ఉండేందుకు పలకా తెచ్చుకోమరి అన్నారు స్వామి. వెంటనే వెళ్ళి తెచ్చాడు. శ్రీ స్వామివారు ఒక శ్లోకం చెప్పి వ్రాయమన్నారు. అతను వ్రాసిన కాగితాన్ని చేతికి తీసుకుని, ఆహా, ముత్యాలు కూర్చున్నట్లున్న వ్రాత, చాలా బాగుంది అని మెచ్చుకుని కలం కడిగి జాగ్రత్తగా దాచుకో, సిరా క్రింద ఒలికిపోకుండా జాగ్రత్తగా పెట్టిరా అన్నారు. ఆ బాలుడు అలాగే చేసి వచ్చి చేతులు కట్టుకొని నిలబడినాడు. శ్రీ సమర్థుల రాకతో వారి దర్శనంతో కుటుంబ సభ్యులందరూ ఆనందపరవశులైరి. శ్రీ స్వామీజీకి తమకు ఏదో పూర్వజన్మ బంధమున్నదేమోనన్నంతగా వారి మనసులలో అనిర్వచనీయమైన దివ్యానుభూతులు కలిగాయి. శ్రీ స్వామి అంబాజీని తన పక్కనే కూర్చుండబెట్టుకుని భిక్ష స్వీకరించినారు. తరువాత వారింట్లో అందరికీ వీడ్కోలు పలికే సమయంలో పారాజీ పంత్ను ఉద్దేశించి, పంత్, వీడు నాకు కావాలి, లోక కళ్యాణకారకుడైన బాలుడితడు, వీనిని నాకు ఇచ్చేయమని అంటూ, ఇప్పుడు కాదులే, నేను తర్వాత వస్తాను, అప్పుడు తీసుకువెళ్తానులే అని అనగానే పారాజీ పంత్కు నోట మాట రాలేదు. ముందు రోజున శ్రీ సమర్థుల వారి ప్రవచనం విని ఉన్నాడు గదా. విశ్వామిత్రునితో శ్రీరాముని అనుసరణ అదంతా మనస్సులో మెదిలింది. ఇంతలో ఒక స్త్రీ, స్వామి, అంబాజీ తల్లి అతన్ని వదిలి ఉండలేదు. తల్లి బిడ్డలను విడియుట మీ బోటి వారికి సమంజసము కాదేమో, మమ్ము కూడా అతనితో పాటు ఎక్కడికంటే అక్కడికి తీసుకొని వెళ్ళండి, మాకు కూడా గురుసేవ చేసుకునే భాగ్యం ప్రసాదించండి అంటూ సమయానికి తగినట్లు మాట్లాడింది. అప్పుడు శ్రీ సమర్థులు, ముందు వాడు నాతో వస్తే తరువాత సమయం వచ్చినప్పుడు మిమ్మందరినీ వాడే రప్పించుకుంటాడు, తొందరేమీ లేదులే అంటూ వీడ్కోలు పలికి వెళ్ళిపోయిరి. కళ్యాణ్కు పరీక్ష. కొలది దినముల తర్వాత శ్రీ సమర్థుల వారు కరహాడ్ ప్రాంతంలో పర్యటిస్తూ ఉండగా ఈ విషయం తెలిసి పారాజీ పంత్ తన కుటుంబ సభ్యులతో సహా అక్కడికి వచ్చారు. అచ్చటనే శ్రీ సమర్థులు హనుమంతునికి ఆలయ నిర్మాణం చేయించి విగ్రహ ప్రతిష్ఠ చేసినారు. ఆ ఉత్సవాలకు ఆ చుట్టుపట్ల గ్రామస్తులందరూ చూడవచ్చినారు. అత్యంత వైభవంగా ప్రతిష్ఠా మహోత్సవం జరిగిన తదుపరి అంగరంగ వైభవంగా ఒక రథమును ఏర్పాటు చేసి అందు శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ల మూర్తులను
వేంచేపు చేయించినారు. సర్వాంగ సుందరంగా అలంకరించబడిన ఆ రథమును లాగుచూ ప్రజలు ఊరేగింపు ప్రారంభించినారు. ఆ ఉత్సవమునకు శ్రీ సమర్థుల శిష్యులు దివాకర భట్టు, దిటే, పితలే, చితావా అనేవారంతా వచ్చియుండిరి. ఉద్ధవుడు కూడా వచ్చినాడు. ఊరేగింపు మహా ఉత్సాహంగా సాగుచున్నది. మేళతాళములు, అనేక వాయిద్యములు, వినోద శబ్దములు, శంఖనాదములు, సంకీర్తనలు, చిందులు, నాట్యములు, కీర్తనలు మహానందంగా సందడి చేయుచూ నడుచుచుండగా మార్గమధ్యంలో ఒకచోట రథమును ఆపివేసి భక్తులు ఆగి ఉండుటను శ్రీ సమర్థులు గమనించిరి. ఒక పెద్ద మామిడి వృక్షం యొక్క కొమ్మ అడ్డుగా ఉన్నందున రథము ముందుకు వీలు లేకుండెను. అది చూస్తూనే శ్రీ సమర్థుల వారు శిష్యులతో, అడ్డు వచ్చిన ఆ కొమ్మను నరికివేయండి త్వరగా అని ఆజ్ఞాపించుటే తడవుగా వారి శిష్యులు చెట్టెక్కి కొమ్మను నరుకుటకు ఉద్యమించిరి. ఇంతలో ఈ ఉత్సవమును తిలకించుటకై కుటుంబ సమేతంగా వచ్చిన పారాజీ పంత్ శ్రీ సమర్థుల కంటబడిరి. వెంటనే, ఒరే అంబాజీ ఇటురా అని ఒక గొడ్డలి చేతికిచ్చి, చూడు ఆ కొమ్మ పైకెక్కి కాళిదాసుని వలె కొమ్మను నరికేయ్ అని ఆజ్ఞాపించారు. వెంటనే అతను చెట్టెక్కి కొమ్మపైకి ప్రాకుతుండగా క్రింద నుండి అతని తల్లి శ్రీ స్వామివారితో, గురుదేవా, ఆ కొమ్మపై కూర్చుండి నరికితే నా కొడుకు ఆ క్రిందనున్న బావిలో పడిపోతాడు, అలా వద్దు అంటూ వారించింది. శ్రీ సమర్థులు, పడితే పడని, ఏమవుతుంది అన్నారు. ఆ తల్లి, అదేమిటి స్వామి, చిన్నవాడు బావిలో పడితే ఎలా మరణిస్తాడు అంది. అలాగా, మరణించని అన్నారు. ఈ స్వామివారు ఇలా చెప్తారేమా అనుకొని ఏడుస్తున్నది. అంతలో శ్రీ సమర్థులు ఆమె దుఃఖాన్ని గమనించి, ఒరే అంబాజీ, మీ అమ్మ నిన్ను కొమ్మ నరక్కుండా దిగి వచ్చేయమంటున్నది, నేను నరకమంటున్నాను, నీ ఇష్టం, ఎవరి మాట వింటావో అనేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. అంబాజీ తల్లి మాటను పెడచెవిన పెట్టి తన పనిలో తాను లీనమైపోయాడు. ఇక అతని తల్లి లబో దిబోమంటూ ఏడుస్తూ, కన్న తల్లి ప్రేమ సన్యాసికేం తెలుస్తుంది అని పరిపరి విధాలుగా విలపిస్తూ సముద్రుల సన్నిధికి చేరింది వేణుబాయి. ఇంతలో జరిగిందేమంటే, ఆ కొమ్మ ఫెళఫెళా విరిగి బావిలో పడింది. దానితో బాటే అంబాజీ కూడా బావిలో పడ్డాడు. చూసే జనమంతా శిష్యుణ్ణి పరీక్షించడం అంటే మరీ ఇలాగా అనుకుంటూ ఉన్నారు. రథం నిరాటంకంగా వెళ్ళిపోయింది. ఉత్సవం పూర్తయింది. అందరూ కూడా పిల్లవాడు అకారణంగా మరణించే ఉంటాడు అంటూ శ్రీ సమర్థుల వారిని తోలనాడటం ప్రారంభించారు. అతని తల్లి దారి పొడవునా శ్రీ సమర్థుల వారిని ఇట్లా ఆడిపోసుకోసాగింది. దేశదిమ్మరి సన్యాసి అయిన ఆయనకు కన్న కడుపు తీపి ఎలా తెలుస్తుంది? 9 నెలలు మోసి కన్నది నేను. నా కొడుకు గురించి నేనేడవాలి గాని ఆ సన్యాసికి ఏం కడుపు నొప్పి అనుకుంటూ వెళ్ళింది. శ్రీ సమర్థుల వారి సన్నిధిన చేరి, స్వామి, నా కుమారుడు అంబాజీ బావిలో పడి చాలా సమయం అయింది అన్నది. అయితే ఏం చేయమంటావు అని అతి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. వేణుబాయి ఉక్రోషాన్ని, ఆక్రోశాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తూ, వాడు నా కొడుకు, ఈ పాటికి మరణించే ఉంటాడు అంది. అయ్యో, నేను సన్యాసిని. తల్లి కొడుకుల ప్రేమ విషయం కన్న తల్లి కడుపు తీపి నాకేం తెలుస్తుంది? నీ కొడుకు కదా, మర్చిపోయాను సుమా అంటూ, సరే పద చూద్దాం అన్నారు. ఆయన చకచకా బావి వైపు నడిచి వెళ్ళారు. వేణుబాయి ఆయన్ను అనుసరించింది. ఆయన బావిని సమీపించి బావి గట్టుపై 2 చేతులుంచి లోనికి తుంగి చూస్తూ, నా పుత్రుడా కళ్యాణ్ అన్నారు. ఆ స్వామి అంటూ బదులిచ్చాడు అంబాదాసు. నాయనా కళ్యాణ్, నీకు అన్ని విద్యలు లభించాయా? సకల శుభములు చేకూరాయా అని మరలా ప్రశ్నించారు. అందుకు సమాధానంగా, ఆ స్వామి, మీ అనుగ్రహం వలన సర్వము సిద్ధించి ధన్యుడనైనాను అన్నాడు. శ్రీ సమర్థుల వారు కన్నుల నీరు నిండగా, ఒరే, నీకు సకల శుభములు సమకూరుట చేత లోక కళ్యాణానికి సమర్థుడవయ్యావు. అందువలన ఈ రోజు నుండి నిన్ను కళ్యాణ్ అనే నామధేయంతో నా పుత్రుడిగా స్వీకరిస్తున్నాను, రా బయటికి అన్నారు. కళ్యాణ్ పైకి వచ్చిన వెంటనే, నా కళ్యాణ్ అంటూ ఆలింగనం చేసుకున్నారు. ఇక తల్లి అయిన వేణుబాయి ఆనందానికి అవధుల్లేవు. అందువలన అందరూ ఆ రోజు నుండి అంబాదాసుని కళ్యాణ్ అని పిలువసాగారు. కళ్యాణ్ సమర్థుల వారి శిష్యులలో మంచి పేరు గలవాడయ్యాడు. శ్రీ నిత్యానందుల వారు కళ్యాణ్ విషయం వివరిస్తుండగా విద్యాసాగరుడు చేతులు జోడించి ఏదో సందేహం ఉన్నట్లుగా చూచాడు. శ్రీ నిత్యానందుల వారు, ఏమిటి నాయనా నీ సందేహం అని అడిగారు. విద్యాసాగరుడు శ్రీ నిత్యానందుల వారిని, స్వామి, కన్నతల్లి వద్దన్నా సరే శ్రీస్వామి చెప్పిందే చేయాలని దృఢబుద్ధి అతనికి ఎలా కలిగింది? బావిలో పడిన బాలకునికి ఏ విధంగా శుభాలు చేకూరాయి? దయవుంచి వివరించండి అని ప్రార్థించాడు. దానికి శ్రీ నిత్యానందుల వారు ఈ విధంగా వివరిస్తున్నారు. అదే నీ సందేహం? పూర్వజన్మ సుకృతం కలిగిన కారణజన్ముడు అంబాజీ. అందుచేత అతనికి గురువాక్య పరిపాలనలో దృఢబుద్ధి ఏర్పడినది. అంతేకాదు వత్స, సమర్థులైన సద్గురువులు త్రిమూర్త్యాత్మకులు గదా, వారికి సాధ్యాసాధ్యాలు లేవు. శక్తిపాత విధానములలో గురువుల సంకల్పంతో గాని, దృష్టితో గాని, వాక్కుతో గాని, స్పర్శతో గాని దీక్షా ప్రదానం చేయగలరు.
ఆ విధంగా శక్తి లభించాలంటే శిష్యుడు యోగ్యతను పొంది ఉండాలి. ఆ యోగ్యత అన్నది గురువాజ్ఞా పాలన చేయు సమకట్టి మృత్యువును కూడా లెక్క చేయక, అనగా ప్రాణాలను సైతం విడవడానికి సిద్ధపడిన శిష్యునికి మాత్రమే కలుగుతుంది. భౌతికంగా కన్నతల్లి వద్దన్నది అంబాదాసును. ఆ కొమ్మ విరిగితే బావిలో పడ్డం ఖాయమని చూచేవారందరికీ తెలుస్తుంది. ఎంతమంది వద్దన్నా గురువు జయమన్నది చేయడం ఒక్కటే ధ్యేయంగా లక్ష్యంగా పెట్టుకుని సర్వశక్తులను సకల భావాలను ఏకీకృతం చేసి ఆ పని చేయుటకు సంసిద్ధం కావటమే అతని యోగ్యత అని ఇక్కడ తేటతెల్లముగా తెలుస్తున్నది గదా. ఆ యోగ్యతయే గురు హృదయాన్ని గెలుచుకున్నది. సద్గురుని సంకల్ప ప్రభావంతోనే సకల విద్యలు పరిపూర్ణ జ్ఞానము ప్రాప్తిచ్చిందా శిష్యునికి. అతడట్లే ఎంతసేపున్నా ఆ బావిలో సమాధి స్థితిలోనే బ్రహ్మానంద స్థితిలోనే ఉన్నాడు. అతడిని లోక కళ్యాణకారకునిగా చేసి పేరు కూడా కళ్యాణ్ అని స్థిరీకరించారు స్వామి. దీనిని బట్టి అతన్ని తనంత వాణ్ణి చేశారన్నమాట. పైగా ఈ విషయం అందరికీ విశదం కావాలనే శ్రీ సమర్థులు, కళ్యాణ్ నా పుత్రుడా, నీకు సకల శుభాలు చేకూరినవా అని ప్రశ్నించుట. దానికి సమాధానంగా అతడు చేకూరినవని సమాధానం చెప్పుటలోనే అక్కడ ఏమి జరిగిందనేది అర్థం కావడం లేదా? అంబాదాస్ తల్లి నా కొడుకు ఈ పాటికి చనిపోయి ఉంటాడనడంతో ఆమె కొడుకు గురుపుత్రుడుగా మారిపోవడం శ్రీస్వామి నా పుత్ర అని సంబోధించడంలోని ఆంతర్యం మనకు బోధపడుతూనే ఉన్నది. గురుకృపకు ఈ ప్రపంచంలో ఎంత మహిమ ఉన్నదో ఎవ్వరూ వర్ణించలేరు. అదే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని కీర్తించబడినది. అనోరణీయాన్ గురుమహిమ, మహతో మహీయాన్ గురుమహిమ అని ప్రాజ్ఞులు కొనియాడినారు అని శ్రీ నిత్యానందుల వారు శ్రీ గురుమహిమను వర్ణించారు. గురుమహిమ గురుమహిమ అద్భుత మహిమ గురుమహిమ, కిం వచనీయం గురుమహిమ కిమవచనీయం గురుమహిమ, అనోరణీయాన్ గురుమహిమ మహతో మహీయాన్ గురుమహిమ. అంబాదాసును కుమారునిగా స్వీకరించిన తరువాత వాని తల్లికి బంధువులకు శ్రీ సమర్థులు ఈ విధంగా చెప్పినారు. ఈ కుర్రవాడు కారణజన్ముడు, లోక కళ్యాణకారకుడు. నా ధర్మస్థాపనా కార్యంలో నాకు సహకరించడానికై మీకు జన్మించినాడు. వానిని నాతో తీసుకుని వెళ్ళుచున్నాను. మీకు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది, అఖండమైన కీర్తి వీని వలన మీకు కలుగుతుంది అని అందరినీ ఒప్పించి కళ్యాణ్ను తనతో తీసుకుని వెళ్ళినారు. శ్రీ సమర్థస్వామి అంతవరకు తాము వ్రాయుచున్న దాసబోధను తరువాత కళ్యాణ్తోనే వ్రాయించినారు. అంతేకాదు శ్రీ స్వామివారి ఉత్తరములు ప్రతి ఉత్తరములు కూడా కళ్యాణే వ్రాసేవాడు. ఎన్నలేని భక్తి ప్రపత్తులతో గురువును సేవించుచు తనను తాను మరచిపోయి సర్వము శ్రీ సమర్థులలోనే చూచుకునేవారు. అలాగే అతను ఉత్తమ శిష్యుడైనాడు. జై జై రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 16వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. ఆడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ లైక్లు ఇస్తే వీడియో అంత ఎక్కువ మందికి చేరుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.